దీపిక రంగరాజు. ఈ పేరు చెప్పడం కన్నా బ్రహ్మముడి కావ్య అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకనంటే దీపిక రంగరాజ్ కన్నా కూడా మన బ్రహ్మముడి కావ్య అంత ఫేమస్. 2021 ఎండింగ్‌లో లేదా 2022 స్టార్టింగ్‌లో చూసినట్టయితే అండ్ 2021 ఎండింగ్‌లో అండి. ఇప్పటి వరకు గనుక మనం చూసినట్టయితే దాదాపుగా 4 ½ 5 ఇయర్స్ నుంచి అద్భుతమైన సీరియల్ ఏమైనా ఉందంటే అది బ్రహ్మముడి. సాధారణంగా కొంచెం హిందీ సీరియల్స్ చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. తెలుగు సీరియల్స్ ఒక రకమైన స్టైల్ ఉంటాయి. హిందీ సీరియల్స్ ఒక రకమైన స్టైల్ ఉంటాయి. అందుకని చాలామంది సీరియల్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు హిందీ సీరియల్స్ కూడా చూస్తుంటారు. అంటే వాళ్ళల్లో ఆ సీరియల్స్ ఎలా ఉంటాయంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక కష్టం వస్తుంది. కుటుంబం అంతా కలిసి ఆ కష్టాన్ని చక్కగా సాల్వ్ చేసుకుంటారు. అంతా హ్యాపీ అనుకునే లోపు ఇంకో కష్టం వస్తుంది. అలా 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 ఒక ఫ్యామిలీ యునైటెడ్‌గా ఉన్నా లేదా ఒక ఫ్యామిలీలో రకరకాల మనుషులు ఏ రకంగా ఉంటారనే విషయం పైన ఒక క్లారిటీ వస్తది. కానీ తెలుగు సీరియల్స్ ఏంటంటే కొంచెం తేడాగా ఉంటాయి. ఒక్కటే వుమెన్ విలన్ అంటే లేడీ విలన్ ఒక్కతే ఉంటుంది. దాని ఫైటింగ్ అలా ఉంటుంది. ఇక్కడ 'బ్రహ్మముడి' సీరియల్‌కి వచ్చినట్టయితే 4 ½ 5 ఇయర్స్ పాటు ఇంత అద్భుతంగా కొనసాగుతుందంటే దానికి ప్రధానమైన కారణం మానస్ అయితే అంటే రాజ్ పాత్ర అయితే సెకండ్ దీపిక కావ్య పాత్రలో తిను అద్భుతంగా చేసింది. చక్కగా అన్నీ కలగలిసిన ఒక నిండైన అమ్మాయిలాగా మనకి కనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో తన లైఫ్‌లో చాలా కష్టాలున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే తన ఫ్యామిలీ తనకెప్పుడు సపోర్ట్ చేయలేదు. తను యాక్టింగ్ చేస్తానన్నా, సీరియల్స్‌లోకి వస్తారన్నా వాళ్ళ ఫాదర్ గానీ, వాళ్ళెవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక గొప్ప పని సాధించామనుకోండి, మనల్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా పొగుడుతూ ఉంటారు. కానీ మన అమ్మానాన్నలు, మన ఇంటి వాళ్ళు భలే చేసావు! సూపర్ అంటే మనకొక ఆనందం ఉంటుంది. అయితే దీపికకి ఆ ఆనందం లేదు. మిస్ అవుతుందనమాట. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంత సపోర్ట్ చేయరు. ఈ అమ్మాయి ఈ సీరియల్స్‌లో యాక్ట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే గతంలో ఆమె చెప్పినట్టుగా 'కార్తీక దీపం' సీరియల్‌లో ఇప్పుడు దీప పాత్ర ఉంది గదా! ఆ దీప పాత్రలో తను చేయాలి. అంటే కొంచెం 'కార్తీక దీపం' సీరియల్‌లో దీప క్యారెక్టర్ సీజన్ 1 ఇప్పుడు సీజన్ 2 నడుస్తుంది గదా! ఆ క్యారెక్టర్ తిను చేయాలి. కానీ తిను చేయలేదు. ఎందుకనంటే కొంచెం నల్లగా రంగేసుకోవాలి అంటే తను ఎందుకో యాక్సెప్ట్ చేయలే ఆ రోజు. కానీ దేవుడు ఎప్పటికైనా ఈ అమ్మాయిని తెలుగు ప్రేక్షకులకి దగ్గర చేయాలనుకున్నాడో ఏమో కానీ బ్రహ్మముడి రూపంలో తీసుకొచ్చాడు. సరే అదంతా అవసరం లేదనుకుంటే ఇప్పుడు తనకి ఒక తన జీవితంలో ఒక అద్భుతమైన శుభవార్త అంటే అవునని చెప్పుకోవాలి. ఏంటంటే త్వరలో దీపిక పెళ్లి చేసుకోబోతోందా అంటే యెస్. ఖచ్చితంగా చేసుకోబోతోంది. అయితే చాలామంది తన హుషారు చూసి, తన నడవడిక చూసి అందరూ కూడా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? అని అడుగుతున్నారు. కానీ తను ఒకటే మాట చెప్పింది. తను ఏం చెప్పింది అంటే మా అమ్మ, నాన్నలు నాకు చాలా స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛని నేను చక్కగా నా కెరియర్‌ని బిల్డప్ చేసుకోవడం కోసం వాడుకుంటున్నాను. కానీ ప్రేమ విషయంలో మాత్రం నేను అలాంటి విషయంలో ఏమీ ఫోకస్ చేయటం లేదు. మా అమ్మా నాన్నలు నాకు మంచిగా సంబంధం చూస్తే నేనదే చూసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అయితే వాళ్ళ రిలేటివ్స్‌లోనే దీపికని చాలా మంది ఇష్టపడుతున్నారట. మరి త్వరలో ఏమైనా శుభవార్త చెప్తుందా అంటే త్వరలోనే చెప్తుందంట. మోస్ట్‌లీ ఈ ఇయర్ ఎండింగ్‌లో. అంటే ఈ ఇయర్ ఎండింగ్‌లో తన పెళ్లి పీటలు ఎక్కబోతోందా అంటే ఇంకా ముందే కూడా అవ్వచ్చు అని చెప్తోంది. అయితే మరి తొందరగా తనకి కూడా పెళ్ళవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఎందుకంటే మానస్‌కి కూడా ఈ సీరియల్ స్టార్టింగ్ అప్పటికి పెళ్ళవ్వలేదు. తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 అమర్ ఉన్నాడు కదా చూసారా? అంటే సీజన్ 5లో నుంచి బయటకొచ్చిన తర్వాత బ్రహ్మముడి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 1 ½ 2 ఇయర్స్ తను మ్యారేజ్ చేసుకోలేదు. కానీ తర్వాత 2 ఇయర్స్ తర్వాత తను మ్యారేజ్ చేసుకున్నాడు. అరౌండ్ 2023లో అనుకుంటా తను పెళ్లి చేసుకున్నాడు. సో, ఇప్పుడు కావ్య కూడా నెక్స్ట్ ఈ ఇయర్ లో గాని అంటే కార్తీక మాసంలో గల ప్లాన్ చేస్తుందంట. మరి చూద్దాం ఏం జరుగుతుందో.